హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మరి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగింది. టైం టేబుల్ విడుదల చేసిన బోర్డు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 25న ముగిస్తున్నాయి. అంటే 20 రోజులు అయితే ఎగ్జామినేషన్ జరుగుతాయి. మరి ఇంటర్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ జరగనున్నాయి. జనవరి 29న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జరగనుండగా ఇంగ్లీషు ప్రాక్టికల్స్ మరి 31కి జరగనుంది. ఈ మేరకు పరీక్షా టైం టేబుల్ను ఇంటర్ బోర్డు ప్రధాన కార్యదర్శి కృష్ణాదిత్య సోమవారం విడుదల చేయటము జరిగింది. ఇది మన దగ్గర ఉన్నది. మరి అదేవిధంగా ఈ షెడ్యూల్ చూసినట్టయితే మరి ముఖ్యంగా ఇంటర్ బోర్డు పరీక్ష టైం టేబుల్ యొక్క షెడ్యూల్ మరి ముఖ్యంగా ఎవరైతే మరి జేఈ 2025 ప్రిపేర్ అవుతున్నారో, మరి అదేవిధంగా ఎంసెట్ 2025 ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా మన టైం టేబుల్ చూసుకోండి. మరి ఇంటర్మీడియట్ కూడా ఇది మొదటి అడుగు, అది గుర్తుపెట్టుకొని ఇంటర్మీడియట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి. ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోండి. మరి ముఖ్యంగా 5వ తారీఖు అయితే ద్వితీయ భాష పేపర్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏమవుతుందంటే 5వ తారీఖున మరి జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 5వ తారీఖు పేపర్ 1, మరి సెకండ్ ఇయర్ వాళ్ళకు 6వ తారీఖు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1, మరి 7వ తారీఖు ప్రథమ సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ 1, మరి 10th ఈ మధ్యలో హాలిడేస్ వచ్చినాయి, 8, 9 2 days హాలిడేస్ వచ్చినాయి కదా. మరి 10వ తారీఖు ఇంగ్లీష్ పేపర్ 2 జరుగుతుంది. మరి అదేవిధంగా 11వ తారీఖు మార్చి 11వ తారీఖు మ్యాథ్స్ 1A, మరి బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ ఈ విధంగా జరగటం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి మార్చి 12వ తారీఖు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి పేపర్ 2A మ్యాథ్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ రావటం జరుగుతుంది. మరి 13వ తారీఖు మ్యాథ్స్ 1B జరుగుతుంది. జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1. 15వ తారీఖు మార్చి 15 మ్యాథ్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2. మరి 17వ తారీఖు అయితే ఫిజిక్స్ పేపర్ 1 జరుగుతుంది. మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 జరుగుతుంది. 18వ తారీఖు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్ పేపర్ 2 జరుగుతుంది. మరి అదేవిధంగా ఎకనామిక్స్ పేపర్ 2 జరుగుతుంది. మరి మార్చి 19వ తారీఖు కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 జరుగుతుంది. మార్చి 20వ తారీఖు కెమిస్ట్రీ పేపర్ 2 సెకండ్ ఇయర్స్కి, మార్చి 20ని సెకండ్ ఇయర్స్కి కామర్స్ 2, కెమిస్ట్రీ పేపర్ 2. మరి 21ని మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ 1, బైపీసీ విద్యార్థులకు మాత్రం జరుగుతుంది. మరి 22 మార్చిన అయితే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2, బ్రిడ్జ్ కోర్స్ 2 జరుగుతుంది. మరి 24న అయితే మోడర్న్ లాంగ్వేజ్ 1, జాగ్రఫీ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది. మరి 25 మార్చి మోడర్న్ లాంగ్వేజ్ 2, జాగ్రఫీ 2తో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే సమాప్తం అవుతాయి. మరి ఎప్పటి నుంచి అవుతున్నాయి అంటే మరి మీకు ఎవరికైనా కావాల్సి మనం స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికైనా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది జస్ట్ మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైతే మనల్ని ఫాలో అవుతారో కానీ కొత్త వాళ్ళకు కూడా ఈ యొక్క పరీక్ష టైం టేబుల్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఇది స్టెప్ 1. ఇది లేకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో లేకుండా ఏ జేఈలో చేరలేరు, ఏ ఎంసెట్లో చేరలేరు. ఈ దేశంలో ఏ కాలేజీలో కూడా అడ్మిషన్ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఏ కాలేజీలో ఇంజనీరింగ్ అడ్మిషన్ ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఇవ్వరు. అందుకని మనకి ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అనమాట. ఒక సౌరస్తా, ఇంటర్మీడియట్ ఈజ్ నథింగ్ బట్ ఒక సౌరస్తా. ఆ సౌరస్తాలో కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్తారు, కొంతమంది డాక్టర్స్కి వెళ్తారు, కొంతమంది CA చదువుతారు, కొంతమంది హిస్టరీకి చదువుతారు, బీకామ్, ఎంకామ్
బీకామ్ చదువుతారు, బీఎస్సీ, ఇట్లా ఇవి ఒక సౌరస్తా లాంటిది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇంటర్మీడియట్ని అంత తేలిగ్గా తీసుకొచ్చి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఒక లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను ఇంటర్మీడియట్ మళ్ళీ రాయాలంటే నేను రాయలేను కదా. అంటే నేను 25-30 ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అప్పీర్ అయ్యాను. అప్పుడు నాకు మార్కులు తక్కువ వచ్చినా కానీ మళ్ళీ రాయాలన్నా అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే మీ లైఫ్లో మీరు కూడా మీ యొక్క లైఫ్లోకి ఇంటర్మీడియట్ రాయాలి. అందుకని ఇప్పుడే ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని హ్యాపీగా మరి వేరే ఇంజనీరింగ్ కానీ బైపీసీ కోర్సుల్లో కానీ సెటిల్ అవ్వండి. సెటిల్ అయితే మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 5వ తారీఖు నుంచి గుర్తుపెట్టుకోండి, 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి, 25వ తారీఖుకి ఎండ్ అవుతాయి. మరి వీళ్ళకి కెమిస్ట్రీ వాళ్ళకైతే 20వ తారీఖుకి, బైపీసీ ఎంపీసీ వాళ్ళకైతే ఎంపీసీ వాళ్ళకి ప్రధానంగా 5వ తారీఖు నుంచి 20వ తారీఖుకి క్లోజ్ అయిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీరు యొక్క ప్రిపరేషను కొద్దిగా ఈ యొక్క సపోజ్ ఇది మార్చి కదా, ఇప్పుడు జేఈకి ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. ఫిబ్రవరిలో మాత్రం ఐపీఈకి రండి. ఇంకా మీకు ట్రాక్ అయితే చేంజ్ చేయండి, మోడ్ చేంజ్ చేసుకోండి, ఐపీఈ మోడ్ ఆన్ చేసుకుని బటన్ మీరు ఐపీఈకి ప్రిపేర్ అవ్వండి, ఫిబ్రవరిలో ప్రిపేర్ అవ్వండి. మరి అదేవిధంగా నాకు మరి జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కొద్దిగా దీన్ని పక్కన పెట్టండి, మనకు టైం ఉంది కాబట్టి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.